అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఇప్పటికే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయండి. ఇప్పటికే కొన్ని వందల వేల ఎకరాల్లో అయితే రైతులు అయితే పంటలు నష్టపోవడం జరిగింది. ఇక మరొకసారి మరి కాసేపట్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ముఖ్యంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది మనం కనుక చూసినట్లయితే ఇప్పటికే హైదరాబాద్తో సహా చుట్టుపక్కల వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మనకు ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, వరంగల్, జనగామ జిల్లాల్లో అయితే మనకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రైతులైతే మనకు పొలాల్లో పనులు చేసుకుంటూ ఉండగా ఇబ్బందులు అయితే వస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కోనసీమ, బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయని, మనకు ఏదైతే మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోనే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. ఇక రాయలసీమ జిల్లాలో అయితే వర్షాలు అయితే కురవు. మొత్తానికి చూసుకుంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది.